సో మేడారంలో కోవా బన్ అమ్మే వ్యాపారి దగ్గరకు పోయి నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, నువ్వు అమ్మే బన్కి ఎక్స్పైరీ ఉందా, నువ్వు అమ్మే కోవాల క్వాలిటీ ఉందా, ఎందుకు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నావు, ఎందుకంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నావు, ఇవన్నీ దిక్కుమాలిన ప్రశ్నలు అడిగిన ఒక మహానుభావులు ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు మరి టీ స్టాల్కి వెళ్ళి టీ తాగేటప్పుడు నువ్వు అందులో ఏం చాయ్ పొడి వేస్తున్నావు, అందులో ఏం పాలు వస్తున్నావు అని ఎందుకు అడగలేరు మరి. ఇన్ కేసు అట్లాగిట్లా అడిగితే టీ స్టాలల్లో అమ్మే కల్తీకి ఒక చెక్ పడే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఏపీలోనేమో పాలల్లో కల్తీ జరిగి చిన్నపిల్లలు చనిపోయిన పరిస్థితి. ఇక ఇక్కడనేమో టీ స్టాలల్లో దిక్కుమాలిన టీ పొడి రసాయనాలు ఉపయోగించి మారుస్తున్న టీ పొడితోటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. సో మీరు హాయిగా సాయంత్రమో పొద్దున్నో మధ్యాహ్నమో ఒక చాయ్ సిప్పేస్తున్నారు కదా, ఆ సిప్పేసేటప్పుడు ఆ టీ టేస్ట్ ఎట్లుంటుందో గమనించండి. ఆ టీ టేస్ట్లో ఏదైనా కొంత మార్పు ఉంది అంటే టీని అక్కడికక్కడ వదిలేయడం బెటర్. ఎందుకంటే కలుపుతున్న రసాయనం వల్ల క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి న్యూసే నేను ఇక్కడ మీకు చెప్తాను. సనత్ నగర్లో కల్తీ కేంద్రాల్లో గుట్టురట్టు, ఒకరు అరెస్ట్, 120 కిలోల కల్తీ టీ పౌడర్ స్వాధీనం. సనత్ నగర్లో ఎక్కడనే కాదు, బల్కంపేట పక్కనే ఉండే సనత్ నగర్ ఉండదుగా, అక్కడ 120 కేజీల టీ పౌడర్, కల్తీ టీ పౌడర్ని స్వాధీనం చేసుకున్నారట. సో కల్తీ టీ పౌడర్ అంటే దేంతో తయారు చేసి ఉంటారు? టీ పౌడర్ని తెచ్చి కొంచెం ఏదైనా కలర్ కలిపి ఏదైనా వేసి ఉంటారని ఆలోచించకండి. అసలు టీ పౌడర్ కానీ టీ పౌడర్ ఇది ఏంటి తెలుసా? కొబ్బరి పీచుని తీసుకొని వచ్చి ఫైన్ పౌడర్ని బెల్లంలో నానబెట్టి 48 గంటలు మళ్ళీ దాన్ని ఎండబెట్టి దానికి రసాయనాలు కలిపి ఆ తర్వాత దాన్ని టీ పౌడర్గా మార్చి సనత్ నగర్ ఏరియాలో ఉండే టీ స్టాల్స్కి అన్నిటి కూడా తక్కువ రేట్కి అమ్మేస్తున్నాడంట ఈ మహానుభావుడు. సో ఈయన గుట్టురట్టు చేసినారు. సో దీంట్లో ఎట్లాంటి రసాయనాలు కలుపుతున్నాడు అనే దానిపైన కూడా ఆరా తీసారు. సో దీన్ని ఏం చేసిండంటే ఇందాక నేను చెప్పినట్టు బెల్లం నీటిలో నానబెట్టి ఎండబెడుతున్నాడు. 3 రోజుల తర్వాత ఆ మిశ్రమాన్ని సన్సెట్ ఎల్లో, టార్టర్జైన్ ఆరెంజ్ వంటి హానికరమైన సింథటిక్ రంగులు కలిపి అసలైన టీ పొడిలా మార్చి స్థానిక టీ స్టాళ్ళకి సరఫరా చేస్తున్నాడు. అట్లా సరఫరా ఫుల్ బిజినెస్ అవుతుంది అన్నకి. అందుకనే 138 కిలోల కొబ్బరి పీచును, గ్యాస్ సిలిండర్ని ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. 38 కిలోల కొబ్బరి పీచు తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాడట. ఆల్రెడీ 120 కేజీల టీ పౌడర్, కల్తీ టీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక సనత్ నగర్ ఏరియాలో ఎవరైనా ఛాయ్ తాగేటోళ్ళు ఉంటే ఆ ఛాయ్ ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా ఉంటే ఆ స్టాల్కి అడిగి మీకు టీ పౌడర్ సరఫరా చేసినారని అడుగుతారా పోయి. కోబన్ అయినని నానా తిప్పలు పెట్టిరుగా. ఇప్పుడు సనత్ నగర్లో ఉండే టీ స్టాల్కి వెళ్ళి టీ స్టాల్లో మీరు టీ తాగిన తర్వాత సో ఇది ఆయనే తెచ్చిచ్చిండా మీకు, ఇది కొబ్బరి పీచుతో చేసినారు, బెల్లంతో చేసినారు అని అడుగుతారా? అడగరు. ఎందుకంటే అది జాతర అండ్ దాంతోపాటు అక్కడ ఒక మైనారిటీకి చెందిన ఆయన కాబట్టి కామ్గా ఉన్నాడు కాబట్టి అడిగినారు. సో ఇట్లా కల్తీలు అడ్డుకట్ట వేయాలి అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కూడా అవుతలేదు. అంత విపరీతంగా కల్తీ జరుగుతుంది. సో కొన్ని కల్తీలు మాత్రం బయటపడి వాళ్ళని నానా యాతన పెడతారు తప్ప మిగతా కల్తీలు కూడా కళ్ళు మూసుకొని వీళ్ళు తాగేసే పరిస్థితి కనిపిస్తుంది. సో అట్లనే టీ పౌడర్ కల్తీ, పాల కల్తీ అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. సో తాగేటప్పుడు తినేటప్పుడు మనం జడ్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే అలారం బెల్ మోగిస్తుంది.